మిత్రులు నమస్కారం. ఈరోజు జగిత్యాల జిల్లా కోఆర్డినేటర్ సోదరుడు శంకరన్న గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశానికి నన్ను ఆహ్వానించినందుకు రాష్ట్ర అధ్యక్షుడిగా నా తరపున రాష్ట్ర కమిటీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే కేసీఆర్ గారు దళిత బంధుతో 10 లక్షలు మాత్రమే అందించి దళితులకు అన్యాయం చేస్తున్నారని చెప్పి మేము అధికారంలోకి రాగానే దళిత కుటుంబాలన్నిటికీ 12 లక్షల రూపాయలతో అంబేద్కర్ అభయహస్తం అందిస్తామని చెప్పి నేటికి 2.5 సంవత్సరాలు గడిచినా కూడా గత ప్రభుత్వంలో ఎంపికైన దళిత బంధు బాధితులకు వారికి డబ్బులు ఇవ్వకుండా, అలాగే 2.5 సంవత్సరాలు గడిచినా 3 బడ్జెట్లలో ఒక్క రూపాయి కూడా అంబేద్కర్ అభయహస్తానికి కేటాయించకపోవడం దళితుల పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో నిరూపణ అవుతున్నది. కాబట్టి మేము వేచి చూసాం, ఇకనైనా మారతారు, ఇకనైనా బుద్ధి తెచ్చుకుంటారు. ఎందుకంటే మహనీయుడు అంబేద్కర్ పేరు పెట్టిలు కదా, ఈ జయంతికన్నా స్టార్ట్ చేయాలని మేమందరం డిమాండ్ చేశాం. అయినా కూడా కనీసం ఆ అంబేద్కర్ గారి విగ్రహానికి నివాళులు అర్పించకుండా 2 సంవత్సరాల పాటు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి తాళాలేసినటువంటి నీచమైన చరిత్ర ఈ రేవంత్ రెడ్డి గారిది, ఆ పాలకులది. ఇంకా ఉద్యమాలే శరణ్యమని చెప్పి మలిదశ ఉద్యమానికి ఇదే పూర్వపు కరీంనగర్ జిల్లాను ఎంచుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు జగిత్యాల నియోజకవర్గానికి రావడం జరిగింది. జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గానికి రావడం జరిగింది. ఈ వేదిక మీద నుంచి ముఖ్యమంత్రి వారికి, అలాగే మా దళిత సామాజిక వర్గం నుంచి పదవుల కోసం పెదవులు విప్పకుండా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారికి, వివేక్ గారికి, లక్ష్మణ్ గారికి, దామోదర్ రాజేంద్ర గారికి ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా మా పేర్లు చెప్పుకొని పదవులు తెచ్చుకున్న అందరికీ హెచ్చరిక జారీ చేస్తున్నాం. కేవలం మీ పదవుల కోసమే దళితుల ఓట్లు కావాలి, మీ పదవుల కోసమే దళితులను విభజించి మీరు పాలించాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నారని ఇక్కడ అందరికీ స్పష్టంగా అర్థమైంది. బిడ్డలారా, ఇక కార్చుకోండి. ఇదే ధర్మపురి నియోజకవర్గం నుంచి మేము ఖచ్చితంగా మలిదశ ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. ఎందుకంటే ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రిగా అయ్యి దాదాపు 6 నెలలు దాటుతున్నా కూడా ఒక్కరోజు కూడా ఎస్సీ సంక్షేమంపై సమీక్ష చేయనటువంటి ముద్దు నిద్రపోతున్న అడ్లూరు లక్ష్మణ్కు బుద్ధి చెప్తూనే, ఏవైతే దళిత జాతుల్లో ఉండి మంత్రులుగా ఉన్నారో వాళ్ళ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా మీటింగ్లు పెట్టి వీళ్ళు ఏ విధంగా దళిత జాతిని మోసం చేస్తున్నారో దళిత బంధు పేరిట, అంబేద్కర్ అభయహస్తం పేరిట, చేవేళ్ల డిక్లరేషన్ పేరిట ముఖ్యంగా వాటి ఖచ్చితంగా వివరిస్తాం. త్వరలోనే మళ్ళీ రాష్ట్ర కమిటీ తరపున ఒక మంచి కార్యక్రమాన్ని ధర్మపురిలో ఏర్పాటు చేసుకొని అక్కడి నుండి 3 నెలల పాటు నిరంతరం కార్యక్రమాలు చేసి చేవేళ్లలో మీరు ఎక్కడైతే సభ పెట్టిల్లో అక్కడ ప్రతిపక్ష పార్టీలను కలుపుకొని ఖచ్చితంగా సభ పెట్టి మీరు చేసినటువంటి దమనకాండను, మీరు చేస్తున్నటువంటి ప్రతి దాన్ని వివరించి మిమ్మల్ని గద్దె దింపే వరకు ఖచ్చితంగా మేము పోరాటం కొనసాగిస్తాం. హుజరాబాద్ నియోజకవర్గానికి జీవో ఇచ్చి ఈ రోజు వరకు 1200 మందికి మాత్రమే వాళ్ళు 2వ విడత దళిత బంధు నిధులు విడుదల చేసి వాళ్ళ దగ్గర కమిషన్ల పేరిట, వాళ్ళ దగ్గర ఇంకా షరతుల పేరిట వాళ్ళని హింసిస్తున్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఏ షరతులు లేకుండా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి దళిత బంధు బాధితుడికి, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత బంధు బాధితులందరికీ నిధులు విడుదల చేసి ఎస్సీ చేవెళ్ల డిక్లరేషన్ అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా రాజరాజేశ్వర స్వామి ఆగ్రహానికి మీరు గురైదరు, ఖచ్చితంగా మీరు దళిత ద్రోహులుగా మిగులుతారని తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారికి దగ్గరే కదా, ఆది శ్రీనివాస్ గారు మంత్రి పదవి కూడా కావాలని ఆశిస్తున్నారు కదా, మరి ఇక్కడ ఉన్నటువంటి దళిత బిడ్డలకు దళిత బంధు ఇవ్వాలి, ఇక్కడ దళిత బిడ్డలకు అంబేద్కర్ అభయహస్తం ఇవ్వాలి, ఇక్కడ దళిత బిడ్డలకు చేవెళ్ల డిక్లరేషన్ అమలు చేయాలంటే సోయి మాత్రం నీకు రాకపోవడం చాలా శోచనీయం. ఇప్పటికైనా ఆది శ్రీనివాస్ గారు వెళ్ళండి,
ముఖ్యమంత్రి గారి దగ్గరికి నా నియోజకవర్గంలో దళిత బిడ్డల ఓట్లతో నేను గెలిచినా, నేను బీసీ బిడ్డనైనా కూడా వాళ్ళని గెలిపించాలని చెప్పి కాళ్ళ మీద పడతారా, లేకపోతే నీకున్న చదువుతోటి గడ్డం పట్టుకుంటారా, గదవ పట్టుకుంటారా, బిడ్డలందరికీ న్యాయం చేసే విధంగా కృషి చేయడం తప్ప అవాకులు చెవాకులు గత ప్రభుత్వం మీద మాట్లాడితే ఏం రాదు. ఎక్కడ లేని పథకాన్ని తీసుకొచ్చి కేసీఆర్ గారు దళితులను అభివృద్ధి చేస్తే ఆ వచ్చిన పథకాన్ని రద్దు చేస్తామని చెప్పి ఆ వచ్చిన పథకాన్ని తీసుకొని తప్పుదోవ పట్టించి ఈరోజు ముందుకు పోతున్నారు. ఇవన్నీ దళితులు గమనిస్తున్నారు. ఖచ్చితంగా రేపు ధర్మపురి నియోజకవర్గంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇదే జగిత్యాల జిల్లా నుంచే శంకరరావు పూరిస్తామని ఖచ్చితంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. జై భీమ్.